హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. పరశుశిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి దివ్య దీవెనలతో మరియు వారి శిష్యులైనటువంటి రామాంజనేయ నారాయణేశ్వరి గారి దీవెనలతో మన పోయిన నెల వచ్చేసేసి మన పౌర్ణమి రోజు రామాంజనేయ నారాయణేశ్వర స్వామి వారు దుఃఖం తొలగించే కార్యక్రమం పెట్టారు హైదరాబాద్లో. ఆ కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా హాజరు కావడం జరిగింది. ఆ రోజు ప్రోగ్రాం చూసి నాకు మనసు ఎంతో పులకరించింది. నేను కూడా అనుకున్నాను ప్రోగ్రాం పెట్టాలని. యాక్చువల్గా ఈ కార్యక్రమము ఈశ్వర్ మహారాజ్ గారు గత 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. గత సంవత్సరము వేణుమాధవ్ సారు వాళ్ళ ఇంట్లో దుఃఖం తొలగించే కార్యక్రమం పెట్టినందుకు కుటుంబ సమేతంగా హాజరైతే గురూజీ అన్నారు, బాబా మీరు మీ ఊళ్ళో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి అని నన్ను అన్నారు. అన్న తర్వాత నాకు ఏం మాట్లాడో అర్థం కాక నేల తలకాయ వేసాను. అక్కడిక్కడ చూస్తూ ఉన్నాను. నాకేం మాట్లాడాలో అసలు నా మాటలు అంటే నాకు మనసులో మాట లేదు. దాని తర్వాత రామాంజనేయ నారాయణేశ్వర స్వామి గారు పక్కనే కూర్చున్నారు. బాబా గురూజీ అంటుండంటే ఇది మహత్యం ఉంటుంది, నువ్వు ప్రోగ్రాం పెట్టుకో అనేసి అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి గురూజీ చెప్తున్నారు, బాబా నువ్వు ఒక ప్రోగ్రాం పెట్టుకో మీ ఊర్లో, నేను వస్తాననేసి అన్నారు. కానీ ఆ వేణుమాధవ్ సారు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో నివాసం ఉంటా కాబట్టి ఫస్ట్ చెల్ల నువ్వు ఎక్కడ ఉంటావని అడిగిండు. బాబా కుక్కడపల్లిలో ఉంటానంటే నేను వస్తున్నాను నువ్వు బదా అనేసి అన్నాడు. అప్పటికే రాత్రి 10:30 అయిపోయింది. బాబా చీకటి అయింది కదా అని అంటే నువ్వు లొకేషన్ పెట్టి వెళ్ళి నేను వస్తా అనేసి అన్నాడు. ఎట్లా వచ్చాడో తెలియదు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు, బాబా కింద ఉన్నాను వచ్చేసారనేసి. ఆశ్చర్యపోయాను. గురూజీ మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చున్నాడు. చాలా సంతోషం వేసింది. అప్పుడు మళ్ళీ గుర్తు చేశాడు, బాబా నువ్వు ఇక్కడ కాదు ప్రోగ్రాము మీ పుట్టిన ఊర్లో పెట్టుకో, నేను వస్తాను అనేసి అన్నాడు చాలా ప్రేమగా. ఈశ్వర్ మహారాజా ఆజ్ఞ ప్రకారము సరే బాబా మీరు శక్తి ఇస్తే పెట్టుకుంటా అని చెప్పాను. అదేవిధంగా ఊళ్ళో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. పోయిన నెల రామాంజనేయ నారాయణేశ్వర స్వామి గారు పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో దాన్ని చూసి ముగ్ధున్నయ్యి మళ్ళీ పౌర్ణమి రోజు వస్తే బాగుండు, అదృష్టవంతుని అన్నట్టుగా మనసులో కోరుకున్నాను. ఆ రోజు మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు ఉండే. అదేవిధంగా గురువుగారిని అడిగాను, బాబా అబ్బాయి పుట్టినరోజు ఉన్నది ఊళ్ళో చేద్దాం అనుకుంటున్నాను, దుఃఖం తొలగించే కార్యక్రమము నల్గొండ జిల్లాలో పెట్టుకుందాం అనుకుంటున్నాను మా సొంత గ్రామంలో అంటే అడిగి సమయం చెప్తా అన్నారు. తర్వాత సమయం దొరికింది. నా అదృష్టంగా భావించాను. అప్పటికి నా దగ్గర చేసుకోవడానికి ఎలాంటి స్తోమత లేదు. కానీ ఆ గురూజీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతా అనేసి నేను స్వయంగా అనుభవించాను. ఎందుకనంటే అప్పటికి మా ఇంట్లో కూడా మాట్లాడలేదు, ప్లస్ మా భార్యతో కూడా మాట్లాడలేదు. ఇట్లా కార్యక్రమం స్టార్ట్ పెట్టుకుంటున్నాం అనేసి. ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడాను. ఫస్ట్ అన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అక్క కూడా సరే చేద్దాంరా ఏదైనా గురులీలలే అనేసి అన్నది. నేను కూడా అనుకున్నాను గురు మహాత్యము ఉంటుంది, గురు పరీక్షలు ఉంటాయి అనుకున్నాను. అదేవిధంగా కార్యక్రమాన్ని డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను. చిన్న చిన్న ఆటంకాలు అంటే గురు పరీక్షలు జరిగిన తర్వాత చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రాము. 100 మంది వచ్చారు ప్రోగ్రాంకి. అదేవిధంగా గురువుగారు కూడా లీలలు చాలా అద్భుతంగా జరిగాయి అక్కడ. మా ఇంట్లో అడుగుపెట్టాడు గురూజీ. ఆ రోజు స్వయంగా వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఆ రోజు 100 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆ కార్యక్రమము. ఆ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు పీఠాధిపతి వాళ్ళ శిష్యులు గురువుగారు మా ఇంట్లో అడుగుపెట్టడము, మా ఊళ్ళో అడుగుపెట్టడము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకనంటే ఏదో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఆ రోజు చాలా భక్తులు వచ్చి మాట్లాడారు. ఆ రోజు మాకు తెలియకుండానే ఒక 2 భక్తులు వచ్చారు నల్గొండ నుంచి. ఫస్ట్ రామాంజనేయ నారాయణేశ్వర స్వామి గారు ముందు వచ్చారు మా ఇంటికి. రాగానే కొంతమంది భక్తులతో మాట్లాడుతున్న క్రమంలో అమ్మ కూడా వచ్చింది. వచ్చేసేసి గురువు దగ్గర కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. గురువుగారు ఒక్కటే అన్నారు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనేసేసారంటే మాట్లాడిన పొజిషన్లో ఉండే ఆమె ఫస్ట్ నువ్వు ఏడు పాపమ్మా, హరహర మహాదేవుడే చూసుకుంటాడు, పరశుశిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి చూసుకుంటాడు, నువ్వు మనసులో ఏం కోరిక కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పారు. రామాంజనేయ నారాయణేశ్వర స్వామి చెప్పారు.
ఆమె ఏం అడగలేదు, గురువుగారు ఏం చెప్పలేదు, నేను పక్కనే కూర్చున్నాను. ఆమె ఏడుపు ఆటుకోలేక లాస్ట్కు ఏం మొక్కుందో తెలియదు, లేచి వెళ్ళిపోయింది. తర్వాత తెల్లారి ఫోన్ చేసి నేను కోరుకున్న కోరిక నెరవేరిందని చేసి ఫోన్ వచ్చింది. చాలా సంతోషపడ్డాను నేను కూడా. అట్లా చాలామంది భక్తులు కూడా మా రిలేషన్ వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలతో వచ్చారు. వాళ్ళు కూడా మంచిగా అవుతున్నామని ఫోన్ చేస్తున్నారు. మా విలేజ్ వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరశుశిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహారాజ్ గారికి మరియు రామాంజనేయ నారాయణేశ్వర్ మహారాజ్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఈ పుణ్య కార్యక్రమము దారవారి ఫ్యామిలీ, అదేవిధంగా దార ప్రవీణ బాలనరసింహ వాళ్ళ చేతుల మీదుగా జరగడము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలనేసి గురువుగారి దీవెనలు మా మీద ఉండాలని, నాతో పాటు ఉన్నటువంటి మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా విలేజ్ వాళ్ళు కానీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజెంటు మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో ఉన్నాయి. ఇలాంటి శుద్ధ పురుషులైనటువంటి మన గురువులు మన గ్రామానికి, మన ఇంటికి వచ్చి ఇలాంటి దుఃఖాన్ని తొలగించే కార్యక్రమాన్ని మన ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమము మనం అందరము నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వారము, ప్రతి 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఒక్కొక్క విలేజ్లో జరిగితే ఎంతోమంది ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆరోగ్యపరంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు అందరూ మంచి మార్గంలో వస్తారనేసి ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, గురు మార్గం ఎలా ఉంటుంది, భగవంతుని మార్గం ఎలా ఉంటుంది, ఇలాంటి బిజీ లైఫ్లో ఉన్నటువంటి మన ఫ్యామిలీలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. సమయం లేక, టైం లేక, పిల్లలతో గడపడానికి కానీ, ఫ్యామిలీతో గడపడానికి కానీ సమయం లేక, కనీసం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే సమయం లేక కూడా ఎంతోమంది గురు మార్గం అంటే ఏంటి, దైవ కార్యం అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, గురి కార్యక్రమం ఎట్లా చేయాలి, గురువులు ఎక్కడ ఉంటారో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురుదేవ, మీరు ఇలా బయటికి పబ్లిక్లోకి వచ్చి భక్తులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడము ఎంతో ధన్యంగా భావిస్తున్నాము గురుదేవ. ధర్మ మార్గంలో మీరు నడిపించే ఈ సేవా కార్యక్రమం ఎంతో పుణ్యఫలంగా అనుకుంటున్నాము. మా జీవితాలనే మార్చేస్తున్నాయి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు బాబా. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు, ప్రతి వారం జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను గురుదేవ. మీ దివ్యమైన దీవెనలు మా మీద, మా కుటుంబం మీద, అదేవిధంగా మా అబ్బాయి బర్త్డే ఉండే ఆ రోజు మా అబ్బాయి మీద దీవెనలు ఇచ్చినందుకు చాలా సంతోషం గురుదేవ. ఇప్పుడున్న బిజీ లైఫ్లో కనీసము రోజుకు 1 గంట సేపు అయినా, వారానికి 1 గంట సేపు అయినా గురువు గురించి కానీ, దేవుడి గురించి కానీ సమయం ఇస్తే సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగవని భావిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి పరశుశిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు మరియు రాజయోగి శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర్ మహాదేవ్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. మీరు చల్లని దీవెనలు మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాదేవ. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.